అందరికీ నమస్కారం. వెల్కమ్ టు హైగ్రీవా స్టడీ సర్కిల్. ఈరోజు మనం ఆర్ఆర్బీ ఏఎల్పి 26th November ఫస్ట్ షిఫ్ట్ మ్యాథ్స్ సొల్యూషన్స్ని చూద్దాం. ఇఫ్ ద మోడ్ ఆఫ్ ద ఫాలోయింగ్ డేటా ఈజ్ 7 దెన్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ కే. సో మోడ్ అంటే ఇచ్చిన సిరీస్లో ఏ నెంబర్ అయితే ఎక్కువ నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ అయిద్దో ఆ వాల్యూని మోడ్ అని కన్సిడర్ చేస్తాం. సో ఇక్కడ 6 తీసుకుంటే మనం 6 4 టైమ్స్ రిపీట్ అయింది. నెక్స్ట్ 7 చూస్తే 7 1 2 3 4 7 కూడా 4 టైమ్స్ రిపీట్ అయింది. సో ఇప్పుడు 2k + 10 అని ఉంది. k వాల్యూ 1 పెట్టినా కానీ మనకి 2 + 10 = 12 వస్తుంది. సో 12 అనేది ఇక్కడ ఎక్కడా లేదు కాబట్టి మోడ్ అవ్వదు. నెక్స్ట్ 2k + 1 చూద్దాం. 2k + 1 అంటే 2 మల్టిపుల్ ప్లస్ 1. సో ఇచ్చిన ఈ 2 వాల్యూస్లో 2 మల్టిపుల్ ప్లస్ 1 అనేది 7 ఉంది. సో ఇప్పుడు మనం k వాల్యూ 3 సబ్స్టిట్యూట్ చేసుకుంటే 2 3 6 6 + 1 7 వస్తుంది. సో మనకి k వాల్యూ 3 ఉండాలి. ఆప్షన్ ఏ ఈజ్ అవర్ ఆన్సర్. అవుట్ ఆఫ్ హిస్ టోటల్ ఇన్కమ్ సంజయ్ స్పెండ్స్ 20% ఆన్ హౌస్ రెంట్ అండ్ 70% ఆఫ్ ద రెస్ట్ ఆన్ హౌస్ హోల్డ్ ఎక్స్పెన్సెస్. ఇఫ్ హీ సేవ్స్ 1800 దెన్ హిస్ టోటల్ ఇన్కమ్ ఈస్. సో సంజయ్ దగ్గర టోటల్ ఇన్కమ్ 100 రూపీస్ ఉందనుకుంటే మనం ఇందులో 20% హౌస్ రెంట్ మీద స్పెండ్ చేస్తారు. సో 100లో 20% మైనస్ చేస్తే రిమైనింగ్ 80 ఉంటుంది. ఈ 80లో కూడా ఈ రిమైనింగ్ 80లో 70% హౌస్ హోల్డ్ ఎక్స్పెన్సెస్ మీద స్పెండ్ చేస్తే 70%ని స్పెండ్ చేస్తే 30% ఉంటుంది కదా. సో ఈ జీరో క్యాన్సిల్ అయిపోయి మనకి 24 యూనిట్స్ అనేది సంజయ్ సేవ్ చేయగలిగాడు అనమాట. సో ఈ 24 యూనిట్స్ మనకి క్వశ్చన్లో 1800 అని ఇచ్చారు. అయితే టోటల్ ఇన్కమ్ ఎంత ఇంటూ 100. సో 6 4s 24, 6 3s 18. సో 475 is 300. 7500 is our answer. Option B. Next question. If LCM of 24, 42 and 56 is 24ని మనం 8 into 3లా రాసుకోవచ్చు అండ్ 42ని 7 into 6. సిమిలర్గా 56ని 7 into 8. సో ఇక్కడ చూడండి 7 మల్టిపుల్ ఉంది కదా. సో ఇచ్చిన ఈ ఆప్షన్స్లో 7తో ఏదైతే డివైడ్ అవుతో అదే మన ఆన్సర్. ఫస్ట్ 7 2s 14 అండ్ క్యారీ 4. ఇక్కడ ఆప్షన్ ఏ డివైడ్ అవ్వట్లేదు. నెక్స్ట్ 7 2s 14 అండ్ 7 4s 28. ఆప్షన్ బి అనేది 168. ఆప్షన్ బి మనకి డివైడ్ అవుతుంది. సో ఆప్షన్ బి ఈజ్ అవర్ ఆన్సర్. సో ఫస్ట్ ది కన్ఫర్మ్ చేసే ముందు మనం ఈ రెండు కూడా చెక్ చేసుకోవాలి. 7 8s 56 అండ్ క్యారీ 6 ఇది కూడా డివైడ్ అవ్వట్లేదు. 8 1 6ని 7తో డివైడ్ చేస్తే 7 1 7 అగైన్ 7 1 7 7 6 42 రిమైండర్ ఉంటుంది. సో మనకి ఆప్షన్ బి మాత్రమే డివైడ్ అయ్యిద్ది అనమాట. ఫైండ్ ద టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ సిలిండర్ హూస్ రేడియస్ ఆఫ్ బేస్ ఇస్ 7 cm అండ్ హైట్ ఈస్ 12 cm. సో టోటల్ సర్ఫేస్ ఏరియా సిలిండర్ వచ్చేసి 2πr × r + h. ఇక్కడ మనకి ఆన్సర్ అనేది పై ఫామ్లో ఉంది. సో అందుకని పైని సబ్స్టిట్యూట్ చేయకుండా 2 × r is 7, 7 + height is 12 × π. 2 7s 14, 7 × 12 is 19. సో 4 9s 36 కదా. యూనిట్ డిజిట్లో 6 రావాలి. సో మనకి ఇచ్చిన ఆప్షన్స్లో 6 అనేది ఓన్లీ బి ఆప్షన్లో ఉంది. సో మన ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి. నెక్స్ట్ క్వశ్చన్. ఇవాల్యుయేట్ ద గివెన్ ఎక్స్ప్రెషన్. ఇవాల్యుయేట్ అంటే ఫస్ట్ డివిజన్ కదా. సో 12 / 4 is 3 × 2 6. 13లో 6 మైనస్ చేస్తే మనకు ఆన్సర్ 7 వస్తుంది. ఆప్షన్ సి. నెక్స్ట్ క్వశ్చన్. ఇవాల్యుయేట్ 297 × 303. 297ని 300 - 3 అండ్ 303ని 300 + 3లా రాసుకోవచ్చా. సో ఇప్పుడు మనకి a - b × a + b ఫామ్లో ఉంది. దట్ ఈస్ a² - b² ఫైండ్ అవుట్ చేద్దాం. a² అంటే 300, 300² - 3². 3² ఈజ్ 9. 20² చేస్తే 4 zeros అయింది. ఇందులో నుంచి 9 మైనస్ చేయాలి. అప్పుడు మనకి ఇక్కడ 8 అండ్ 9, ఇక్కడ 10 - 9 1 ఉంటుంది. సో ఆప్షన్ ఏ ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. Jaggu can make one wooden chair in 3 days and Rabbu can make the same chair in 4 days. If they work together, in how many days will they make 14 chairs of the same kind? సో జగ్గు ఒక చైర్ని 3 daysలో కంప్లీట్ చేస్తారు అండ్ రబ్బు సేమ్ చైర్ కంప్లీట్ చేయడానికి 4 days పట్టింది. ఎల్సిఎం తీసుకుంటే మనకి 3 × 4కి 12 వస్తుంది. ఇప్పుడు 3 4s 12, 4 3s 12. ఇది ఎఫిషియన్సీ రేషియో. నౌ ఒక్క చైర్ కంప్లీట్ చేయడానికి 12 days. సో అలాంటివి 14 chairs, దట్ ఈస్ టోటల్ వర్క్ మనకి 12 × 14. ఈ వర్క్ కంప్లీట్ చేయడానికి విత్ ఎఫిషియన్సీ ఆఫ్ 4 + 3, దట్ ఈస్ 12 × 14
divided by 7. 7 ones 7 twos. 12 twos is 24. So 24 days వాళ్ళు తీసుకుంటారనమాట. నెక్స్ట్ క్వశ్చన్. If a regular polygon has 20 diagonals, then the number of sides of this polygon is. పాలిగాన్ ఒక డయాగ్నల్స్ ఫైండ్ అవుట్ చేయడానికి ఫార్ములా వచ్చేసి n ఇంటూ n-3/2. ఇక్కడ డయాగ్నల్స్ ఇచ్చారు మనకి 20 అని. సో ఇక్కడ డివైడ్ బై 2 ఇంటూ 2 అయితే n ఇంటూ n-3. 22 ఈజ్ 40. దట్ ఈజ్ ఈక్వల్ టు n ఇంటూ n-3. ఇప్పుడు 40 మల్టిపల్స్ అనేవి 3 డిఫరెన్స్తో ఉండాలి. ఫస్ట్ 4 ఇంటూ 10 40 కదా, అండ్ 10 అంటే 2 ఇంటూ 5 ఇలా రాసుకోవచ్చు కదా. ఇప్పుడు చూడండి 4 ఇంటూ 2 ఈజ్ 8 అండ్ ఈ 5 యాజ్ ఇట్ ఈస్ రాస్తే ఇక్కడ 8 5 40 అండ్ 8కి 5కి డిఫరెన్స్ వచ్చేసి మనకి 3 ఉంది. సో మన n వాల్యూ వచ్చేసి 8 ఉంటుంది. 8 ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే 8 ఇంటూ 8-3 దట్ ఈస్ 8 ఇంటూ 5 ఈజ్ 40. ఆప్షన్ సి ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. ఏ కార్ క్యాన్ cover 275 kilometers in 5 hours. If its speed is reduced by 5 km per hour, then how much time will the car take to cover a distance of 250 kilometers? First 275 kilometersని కవర్ చేయడానికి కార్కి 5 hours పట్టింది. దట్ ఈస్ 5 5 25 అగైన్ 5 5 25. కార్ స్పీడ్ వచ్చేసి 55 km/h. ఇప్పుడు స్పీడ్ ఈజ్ రెడ్యూస్డ్ బై 5 kilometers అంటే ఇందులో 5 సబ్ట్రాక్ట్ చేస్తే మనకి ఇప్పుడు స్పీడ్ వచ్చేసి 50 km/h ఉంది. ఈ స్పీడ్తో ఈ డిస్టెన్స్ని కవర్ చేయడానికి ఎంత టైం? డిస్టెన్స్ 250 డివైడెడ్ బై 50 0 0 5 5 25. సో 5 hours టైం పట్టిద్ది. ఆప్షన్ డి ఈజ్ అవర్ ఆన్సర్. డ్రైవర్ రోయింగ్ ఎట్ ద స్పీడ్ ఆఫ్ 3 km/h ఇన్ స్టిల్ వాటర్ takes double the time going 50 km upstream compared to going 50 km downstream. The speed of the diver against the stream is. ఇక్కడ డౌన్ స్ట్రీమ్ స్పీడ్ అంటే మనకి x+y రిలేటివ్ స్పీడ్ అనేది యాడ్ అయ్యిద్ది. సిమిలర్గా అప్ స్ట్రీమ్ స్పీడ్లో x-y రిలేటివ్ స్పీడ్ మైనస్ అయ్యిద్ది. x అంటే స్టిల్ వాటర్ స్పీడ్, y అంటే స్ట్రీమ్ స్పీడ్. మనకి ఇక్కడ స్టిల్ వాటర్ స్పీడ్ వచ్చేసి 3 అన్నారు. సో డౌన్ స్ట్రీమ్ స్పీడ్లో 3+y అండ్ అప్ స్ట్రీమ్ స్పీడ్ 3 - y ఉంటుంది. ఇప్పుడు డబల్ ద టైం. సో అప్ స్ట్రీమ్లో వెళ్ళటానికి టైం అనేది మనకి డబల్ తీసుకునిద్ది డౌన్ స్ట్రీమ్ కన్నా. సో ఇప్పుడు మనకి టైం ఉంది అండ్ స్పీడ్ ఉంది. డిస్టెన్స్ చూసుకుంటే డౌన్ స్ట్రీమ్ డిస్టెన్స్ 3+y ఇంటూ టైం. డౌన్ స్ట్రీమ్లో టైం ఎంత? 1. దట్ ఈజ్ ఈక్వల్ టు అప్ స్ట్రీమ్ డిస్టెన్స్ 3 - y ఈక్వల్ టు అప్ స్ట్రీమ్ టైమ్ ఈజ్ 2. ఇప్పుడు ఈక్వేట్ చేస్తే 3+y ఈజ్ ఈక్వల్ టు 3 to 6 - 2y. సో 3y ఈక్వల్ టు ఈ +3 ఈ సైడ్ వెళ్తే 3 అయ్యిద్ది. సో y వాల్యూ మనకి 1 వచ్చింది. ఇక్కడ మనం అడిగింది స్పీడ్ ఆఫ్ ద డ్రైవర్ అగెయిన్స్ట్ ద స్ట్రీమ్. అగెయిన్స్ట్ అంటే అప్ స్ట్రీమ్ కదా. సో మనకి అప్ స్ట్రీమ్లో 3 - 1 దట్ ఈస్ 2 km/h అనేది అప్ స్ట్రీమ్ స్పీడ్ అయింది. ఆప్షన్ డి. నెక్స్ట్ క్వశ్చన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆప్షన్స్ రిప్రజెంట్ 2 సక్సెసివ్ డిస్కౌంట్స్ దట్ ఆర్ ఈక్వివాలెంట్ టు సింగిల్ డిస్కౌంట్? సో 2 డిస్కౌంట్స్ మనకి ఈ డిస్కౌంట్కి ఈక్వల్గా ఉండాలి. మనకి డిస్కౌంట్ ఫార్ములా a+b మైనస్ ఆఫ్ a ఇంటూ b ఇంటూ 100 ఉండిద్ది. ఓకేనా? సక్సెసివ్ డిస్కౌంట్స్ ఫార్ములా. సో ఇప్పుడు a+b అంటే 30 + 70 100. సో ఇక్కడ కూడా 80 + 20 100, 10 + 90 100, 40 + 60 100 ఉంది. ఇప్పుడు 100లో ఎంత మైనస్ చేస్తే మనకి 84 వస్తుంది? 100లో మనకి 16 మైనస్ చేస్తే 84 వస్తుంది. సో ఇప్పుడు డివైడ్ బై 100 ఉంది కాబట్టి ఈ 2 zeros ఎలానో క్యాన్సిల్ అయిపోతాయి కాబట్టి 7 3 21. సో ఆప్షన్ ఏ కాదు. 8 2 is 16. సో మన ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి. నెక్స్ట్ క్వశ్చన్. ద సమ్ ఆఫ్ 2 digit number and the number obtained by reversing the digits is 99. If the digits of the number differ by 5, then the 2 digit number can be. సో ఒక 2 digit నెంబర్ సమ్ అండ్ రివర్స్ చేస్తే సమ్ అనేది మనకి 99 అని వచ్చింది. ఇప్పుడు ఆప్షన్స్ చూడండి. 27 ఉంది, 72 యాడ్ చేస్తే మనకి 99 వస్తుంది. సో 83కి 38 యాడ్ చేస్తే 99 వచ్చిద్దా? రాదు. సిమిలర్గా 16కి 61 యాడ్ చేస్తే 6 + 7 కాబట్టి యూనిట్ డిజిట్లో. సో ఇక్కడ కూడా 99 రాదు. ఇప్పుడు 18కి 81 యాడ్ చేస్తే 99 వస్తుంది. సో మన ఆన్సర్ అనేది ఆప్షన్ ఏ అవ్వచ్చు, డి అవ్వచ్చు. కానీ ఇక్కడ మనకి ద డిజిట్స్ ఆఫ్ ద నంబర్ డిఫర్ బై 5 అంటే ఈ 2 డిజిట్స్లో డిఫరెన్స్ 5 ఉండాలి. 7 and 2కే డిఫరెన్స్ అనేది 5 ఉంది. సో మన ఆన్సర్ ఆప్షన్ ఏ అయింది.
డీలో 8 - 1 7 అవుతుంది కాబట్టి ఇది రాంగ్ ఆన్సర్ అనమాట. నెక్స్ట్ క్వశ్చన్. సాలిడ్ మెటాలిక్ స్పియర్ ఆఫ్ రేడియస్ 12 cm is melted and recast in the form of small of radius 2 cm. How many small spheres are formed? సో ఒక బిగ్ స్పియర్ని మెల్ట్ చేసి స్మాల్ స్పియర్స్ని ఫామ్ చేశారు. అయితే ఎన్ని స్మాల్ స్పియర్స్ ఫామ్ అయినాయి అనేది క్వశ్చన్. సో బిగ్ స్పియర్ వాల్యూమ్ వచ్చేసి 4/3 πr³ అని తీసుకుంటే స్మాల్ స్పియర్ ఎన్ నంబర్ ఆఫ్ స్మాల్ స్పియర్స్ విత్ 4/3 πr³ ఇక్కడ రేడియస్ డిఫరెన్స్ ఉంది కదా. సో ఇక్కడ 4/3 π అండ్ 4/3 π క్యాన్సిల్ అయిపోయి రేడియస్ ఇక్కడ 12³ ఉంది. సో ఎన్ ఆఫ్ అండ్ ఇక్కడ రేడియస్ 2³ సో n ఈజ్ ఈక్వల్ టు 12/2 హోల్ క్యూబ్ కదా. 2 1s 2 6 6³ అంటే 216. సో 216 స్పియర్స్ అనేది ఫామ్ అయినాయి. ఆప్షన్ బి ఈస్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. వాట్ పర్సంటేజ్ ఆఫ్ ద నంబర్స్ ఫ్రమ్ 1 to 70 బోత్ ఇంక్లూడెడ్ హ్యావ్ 1 or 7 ఇన్ ద యూనిట్స్ డిజిట్? సో ఇక్కడ ఫస్ట్ 1 నుంచి 10 దాకా మనం నంబర్స్ చూద్దాం. 1 2 3 4 5 6 7 8 9 10. 1 నుంచి 10 లోపు మనకి యూనిట్స్ డిజిట్లో 1 and 7 ఎన్ని వచ్చినాయి? 1 and 2 నంబర్స్ వచ్చినాయి 1 to 10. ఇప్పుడు అప్ టు 70 అన్నారు కదా, అంటే ఇక్కడ 7 rows వస్తాయి కదా, అంటే ఒక్క కాలంలో మనకి 2 digits వచ్చినాయి. అట్లాగా 7 rowsలో 7 2s వస్తాయి, దట్ ఈస్ 14 digits ఉంటాయి అన్నమాట. కానీ మన ఆన్సర్ 14 అవ్వదు, బికాస్ పర్సంటేజ్ ఆఫ్ నంబర్స్ అన్నారు, పర్సంటేజ్ ఫైండ్ అవుట్ చేయాలి. సో 14 నంబర్స్ అనేవి యూనిట్ డిజిట్స్ 1 and 7 ఉంటాయి. అవుట్ ఆఫ్ హౌ మెనీ నంబర్స్? 1 to 70. సో 70 నంబర్స్లో 14 నంబర్స్ ఉంటాయి, దట్ ఈస్ ఇంటూ 100 పర్సంటేజ్కి. ది 0 క్యాన్సిల్, 7 1s 7 2s. సో 20%. ఆప్షన్ సి ఈస్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. If A is to B equal to 3:2 and B is to C is 3:2, then A is to B is to C is A is to B and C. So A is to B is 3:2 and B is to C is 3:2. సింపుల్గా ఇక్కడ 2 అండ్ ఇక్కడ 3 రాసుకుంటే, సో ఇక్కడ బిఫోర్గా ఉన్న వాల్యూ, దీని తర్వాత ఆఫ్టర్గా ఉన్న వాల్యూ. 3 × 3 is 9, 3 2s 6, 2 2s is 4. సో 9:6:4. ఆప్షన్ ఏ ఈస్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. The simplified value of 0.002 into 0.5 is. సో ఇప్పుడు 2 divided by పాయింట్ తర్వాత 3 digits ఉన్నాయి కదా, సో 3 zeros రాసుకుందాం, ఇంటూ 5 divided by పాయింట్ తర్వాత 1 digit ఉంది కాబట్టి 1 0. 5 1s 5 2s 10. సో 2 digits ఉంటాయి. ఇక్కడ 2 1s 2 10s. సో 1 divided by 3 zeros. సో పాయింట్ తర్వాత 3 digits ఉండాలి మనకి. ఆప్షన్ డి ఈస్ అవర్ ఆన్సర్. Tree breaks and falls to the ground such that its upper part is still partially attached to its stem. At what height did it break? If the original height of the tree was 24 meters and it makes an angle of 30 degrees with the ground. సో ఇప్పుడు ఇక్కడ ఒక గ్రౌండ్ ఉంది అండ్ ఇలా ట్రీ ఉంది, ఓకేనా. ట్రీ అనేది పార్షియల్గా బ్రేక్ అయిపోయింది, అంటే టోటల్గా కంప్లీట్గా బ్రేక్ అయిపోయాల, కొంచెం సగం బ్రేక్ అయిపోయి ఇలా గ్రౌండ్ మీద పడిపోయింది. ఇలా పడినప్పుడు గ్రౌండ్తో అది 30 degree యాంగిల్ని ఫామ్ చేస్తుంది. ఈ టాప్ అనేది గ్రౌండ్కి టచ్ అవుతుంది, ఓకేనా. ఇప్పుడు ట్రీ హైట్ వచ్చేసి 24 meters అన్నారు. ఇక్కడ రైట్ యాంగిల్ ఫామ్ అయింది కదా, ఇక్కడ 90 degree ఉంటుంది కదా. సో 90 30 అండ్ అదర్ యాంగిల్ ఇస్ ఇక్కడ 60 degree ఉంటుంది. సో ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో మనకి 30 60 90 degree ఉంటే లైన్ రేషియోస్ 1:√3:2 రేషియోలో ఉంటాయి అన్నమాట. సో ఇప్పుడు 30 degree ఎదురుగా ఉన్న లైన్ ఇక్కడ నుంచి, దట్ ఈస్ ఏబిసి అని అనుకుంటే, ఏబి వచ్చేసి మనకి 1 unit అయింది. అండ్ ఏసి 90 degree ఆపోజిట్గా ఉన్న లైన్ మీద 2 units. అండ్ ఇక్కడ బీసీ వచ్చేసి √3 units ఉంటుంది. సో ఇప్పుడు మనకి ట్రీ హైట్ 24 అన్నారు, 24 meters అన్నారు. ఈ పార్టే కదా, ఈ పార్ట్ ఏదైతే ఉందో అదే కదా బ్రేక్ అయిపోయి ఇలా గ్రౌండ్కి టచ్ అయింది. సో ఇక్కడ ఈ పార్ట్ లెంత్ ఎంత అన్నారు? 2 units అన్నారు. సో ఈ 2 units ప్లస్ ఈ 1 unit, దట్ ఈస్ 3 units వచ్చేసి మన క్వశ్చన్లో ట్రీ హైట్ వచ్చేసి 24 meters అన్నారు. సో మనకి ట్రీ ఎక్కడ బ్రేక్ అయిపోయింది? ఏ దగ్గర బ్రేక్ అయిపోయింది. సో మనకి ఏబి లెంత్ వచ్చేసి 1 unit. 1 unit ఎంత ఫైండ్ అవుట్ చేయాలి? 3 1s 3 8s, దట్ ఈస్ 8 meters దగ్గర ట్రీ అనేది కట్ అయింది. ఆప్షన్ సి ఈస్ అవర్ ఆన్సర్. ద అర్థమెటిక్ మీన్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఈజ్ అని అన్నారు. ఫస్ట్ 10 multiples సమ్ చేద్దాం, ఓకే. 60 + 70 130, 130 + 80 210.
210 plus 90, 300, 300 plus 90, 390. Next, 39 plus 49, 88, 88 plus 59, 147, 147 plus 93, 240. సో 240, 390ని యాడ్ చేస్తే మనకి 630 వస్తుంది సమ్. సో మీన్ ఫైండ్ అవుట్ చేయడానికి సమ్ డివైడెడ్ బై నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. సో ఇక్కడ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 9 అబ్జర్వేషన్స్ ఉన్నాయి. 9 ones, 9 sevens, that is 70 is the mean of these observations. Next question. A sell a bicycle to B at a profit of 20% and B sells it to C at a profit of 25%. If C pays 1500, then what did A pay for it? ఇప్పుడు A 100 రూపీస్ బైసైకిల్ని Bకి 20% ప్రాఫిట్తో సెల్ చేస్తే 120 అయింది. ఓకేనా? సో B Cకి 25% ప్రాఫిట్తో సెల్ చేస్తే 25%ని మనం 5/4లా రాసుకోవచ్చా? సో 120లో 5/4 అంటే 4 ones, 4 3s, దట్ ఈస్ 150. 150 రూపీస్కి బి సెల్ చేస్తారు. అయితే ఇప్పుడు సి 1500 పే చేస్తే అంటే 150 అనేది మనకి 1500 అని అంటే ఏ ఎంత, వాట్ డిడ్ ఏ పే, ఏ అనే అతను ఎంత పెట్టి ఆ బైసైకిల్ని పర్చేస్ చేశారు ఇంటూ 100. ఈ 0 క్యాన్సిల్, 15 ones, 15 10s. సో మన ఆన్సర్ వచ్చేసి 1000 రూపీస్, ఆప్షన్ బి. నెక్స్ట్ క్వశ్చన్. Study the given graph and answer the question that follows. The graph shows the daily production of TV sets in a factory for 6 days of a week. How many units of TV sets were produced on Monday and Tuesday together? Monday and Tuesday together ఎన్ని TV sets produce అయినాయి? సో 200 plus 300, that is 500. మన ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు ఈ 21 క్వశ్చన్స్ నీట్గా అర్థమైతే వీడియోని లైక్ చేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ టు హైగ్రీవా స్టడీ సర్కిల్. జై హింద్.